అత్యద్భుతం. ఇక్కడికి వచ్చే ముందు క్షణం వరకు కూడాను ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇంత కళ్ళకి అత్యంత అద్భుతంగా ఉండేలాగా ఇక్కడంతా ఈ ప్రాంగణం అంతా చోటు చేసుకుంటుందని ఊహించలేదు. ఈ రోజున ఇక్కడ రావటం అంటే ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఈనాడు మేము వచ్చే ముందుగా ఇక్కడ ఆశీలైనటువంటి ఆధ్యాత్మిక గురువులకు, ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ న్యాయమూర్తి గారు నూతి రామ్మోహన్ రావు గారికి, మాజీ డీజీపీ రొడ్డం ప్రభాకర్ రావు గారు, వారి ఆ దంపతులకు, ఈనాడు ఇక్కడ విచ్చేసినటువంటి 50 మంది భక్తులకు ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మా నరేంద్ర చౌదరి గారికి, వారి సతీమణికి, 50 మంది ఎన్టీవీ భక్తి ఛానల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ కోటి దీపోత్సవం ఎన్టీవీ వారు, భక్తి ఛానల్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చింది. కానీ మొట్టమొదటిగా ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో ఇంత అత్యద్భుతంగా ఆ భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్నాడా అనంత రీతిలో ఉన్నటువంటి ఈ పవిత్ర ప్రాంగణంలో నేను, నాతో పాటు నా సతీమణి సురేఖ వచ్చేందుకు అవకాశం కల్పించినటువంటి, ఆ రకంగా ఆహ్వానం పలికి ఈ యొక్క గొప్ప అవకాశం మాకు ఇచ్చినటువంటి ఎన్టీవీ చౌదరి గారికి ప్రత్యేకించి నేను వారికి సభాముఖంగా వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇక్కడ ఇలా జరగటం అనేది ఆయన చేస్తున్న అత్యద్భుతమైన పరమ పవిత్రమైన ఈ కార్యక్రమంలో ఇంతమంది పాలు పంచుకోవటం అన్నది, ఈ మాసంలో, ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ రకమైన ప్రయత్నం చేయటం అన్నది ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ప్రతి దేవాలయం కూడా హరహర నామ స్మరణతో, ఈ దీపాలంకారాలతో ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ రోజున ఈ ఎన్టీఆర్ ప్రాంగణం కూడాను ఒక దేవాలయంలా మారిపోయింది. దానికి ప్రత్యేకించి ఈ యొక్క ఎన్టీవీ వారు చేసినటువంటి ప్రయత్నానికి, భక్తి ఛానల్ వారు చేసిన ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంతమంది ఆధ్యాత్మిక గురువులు రావటం, ఇంతమంది భక్తులు రావటం, ఈ కోటి దీపోత్సవం ఇంత అత్యద్భుతంగా జరగడం అన్నది, అందులో మనందరం పార్టిసిపేట్ చేయటం, అందరం పాల్గొనడం అనేది అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా దీపాలు వెలిగించడం అనేది చెప్తూ ఉంటారు. హరిహరనామ స్మరణ చేస్తూ ఆ లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడం అనే పరమ పవిత్రమైన కార్యక్రమం ఇది. ఈ రోజున ఈ కోటి దీపోత్సవంతో ఈ తెలుగు నేల మీద తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే తెలుగు వారందరూ బాగుండాలి, సుసంపన్నంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అంటూ ఈ రోజున మా నరేంద్ర చౌదరి గారు చేస్తున్న ప్రయత్నం అది అత్యద్భుతం. వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ రకంగా ఉంటుందని, వారి యొక్క ప్రయత్నంలో మమ్మల్ని మేము కూడా భాగస్వాములు అవ్వడం, మేము కూడా పాలు పంచుకోవడం అనేది ఆ భగవంతుడు వారి ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా, ఆ భగవంతుడి ఆశీస్సులుగా, శివుడి ఆశీస్సులుగా నేను భావిస్తాను, ఆయన అనుగ్రహంగా భావిస్తున్నాను. ఎక్కడో శివుడికి నాకు ఈ యొక్క సినిమా అనే ఈ యొక్క మాధ్యమం ద్వారా సంబంధం ఉందని, ఆ ఆశీస్సులు, ఆ స్వామి ఆశీస్సులు నాకు ఉంటాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక 4-5 సినిమాల్లో శివుడి పాత్ర పోషించాను. అలాగే శివ తాండవం కూడా చేసి భక్తుల్ని ఎంతో కొంత అలరించగలిగాను. ఆ రకంగా శివుడి పట్ల నాకు ఉన్నటువంటి భక్తి భావం ఈరోజు ఈ రకంగా తీర్చుకునే అవకాశం నాకు కల్పించింది. ఆ టీవీ ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా ఈ రోజున మీరందరూ మీరందరూ పాల్గొనడమే కాకుండా ఎంతోమంది అందరూ కూడా పాల్గొనేలాగా మీరు అందరూ చేయాలి. అంటే ఇక్కడ అప్రస్తుతమైన, ఇక్కడ దానికి కరెక్ట్ అవగానో కాదో తెలియదు కానీ స్టాలిన్ సినిమాలో ఒక మాట, ఒక సంభాషణ ఉంది. ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, ఒక మంచి పని ఒక ముగ్గురు మీరు చేసి మరో ముగ్గురికి అలా చేయమని చెప్పండి అంటూ స్టాలిన్లో ఒకరు ముగ్గురికి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి ఇలా చెప్తూ ఉండమని, ఈ రోజున ఈ కోటి దీపోత్సవాలు
ఇంత అత్యద్భుతంగా జరుగుతందుకు పుణ్యమంతా మనకే కాకుండా మన తోటి వారందరికీ కలిగేలాగా మీరు ముఖ్యంగా అందరినీ, మరీ ముఖ్యంగా మహిళలందరినీ వచ్చేలాగా మీరు అందరూ కూడాను ఈరోజున ఆ ప్రయత్నం చేయాలి. పరమ పవిత్ర కార్యక్రమంలో మీరు కూడా ఆ రకంగా ఎంతోమంది ఇందులో పాలు పంచుకునేలాగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని ఆ రకంగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ ఈ రకంగా చూసి ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం లభించినందుకు మరొకసారి చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.